హరే కృష్ణ యుగల్ కిషోర్ ప్రభు. ప్రభుజీ, రేపు రాధాష్టమి కదా ప్రభుజీ. కెన్ యూ హెల్ప్ అస్ అండర్స్టాండ్ వాట్ ఇస్ రాధాష్టమి? రాధాష్టమి అంటే రాధారాణి తనకు పుట్టినరోజు. ఏ విధంగా లక్ష్మీదేవి ఐశ్వర్యానికి అధిష్టాన దేవతో, రాధారాణి భక్తికి అధిష్టాన దేవత. రాధారాణి ఏ విధంగా మనకి సహాయపడుతుంది? ఐశ్వర్యం మనకు ఉందండి, 50 ఏళ్ళ తర్వాత ఆ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, మనం ఉన్నాం. యూనో ఈ శరీరంతో సంపాదించింది శరీరంతో వచ్చింది శరీరంతో పోతుంది. కానీ భక్తి ఎలా కాదు, భక్తి మనతోనే వస్తుంది. యూనో భక్తి అంటే సేవ. మీరు ఫర్ ఎగ్జాంపుల్కి కృష్ణుని నైవేద్యం పెట్టారనుకోండి, కృష్ణుని నైవేద్యం పెట్టే ముందు రాధారాణి వస్తుంది. చూస్తే దాని నిన్న నేను చేశాను దాని నింత అహంకారం, నేను చాలా ఇంప్యూరిటీలు ఆ నైవేద్యంలో కనిపిస్తుంది. రాధారాణి అనుకుంటుంది, ఇది చూస్తే కృష్ణ తిండు. రాధారాణి ఏం చేస్తుంది? మదర్, రైట్? సో మన మీద బోల్డ్ ప్రేమ ఉంటుంది కదా మదర్కి, యూనివర్సల్ మదర్. చేయబెట్టి అందులో ఇంప్యూరిటీ అంతా తీసేస్తుంది. తీసి ఇంత భక్తి చిలకరిస్తుంది అన్నమాట. చిలకరించి కృష్ణ ముందు పెడుతుంది. కృష్ణ చూస్తే అంత భక్తే. మీకు తెలియదు, భావాగ్రహి జనార్దన. కృష్ణ భావాన్ని తీసుకుంటాడు. అది ఎవరు నాకు ఇంత భక్తిగా నైవేద్యం పెడుతున్నారు అంటే, అక్కురాడు చూడు అంటే, అక్కురాడికి అంత భక్తి లేదు నాకు తెలిసలేదు అంటే, రాదంటే లేదు, అక్కురాడు చేశాడు, భక్తి అంతా అయింది నిజంగానా అని చెప్పి కృష్ణుడు పెట్టిన నైవేద్యాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. మన నైవేద్యాన్ని కృష్ణుడు యాక్సెప్ట్ చేశాడంటే మన యాక్సెప్ట్ చేసాడని. ఎప్పుడైతే కృష్ణుడు మన యాక్సెప్ట్ చేస్తాడో మన భక్తి అకౌంట్ మొదలవుతుంది. ఆ రోజు నుంచి మనం ధ్యానం మన చక్రం నుంచి బయటకు వస్తాం. ఈ విధంగా యూనో భక్తిలో ముందుకు వెళ్ళడానికి, మన హృదయంలో కల్మషాలు పోవడానికి ఒక తల్లిగా రాధారాణి మనకి సహాయం చేస్తుంది. అందుకని రేపు ఏదో కొంత సేవ చేయండి. చైతన్య మహాప్రభు ఏమంటారంటే, చైతన్య మహాప్రభు అంటే రాధాని కృష్ణ యుగల రూపమే రాధాకృష్ణ. చైతన్య మహాప్రభు హరే కృష్ణ మంత్రాన్ని ఆయన కృష్ణలోకాన్ని తీసుకొచ్చారు. గోలోకేర ప్రేమతో హరినామ సంకీర్తన. సో ఈ మంత్రాన్ని జపం చేశారనుకోండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే చేస్తే మన హృదయంలో కల్మషాలు పోతాయి. రాధారాణి మనని కృష్ణ రికమెండ్ చేస్తే, కృష్ణ మన యాక్సెప్ట్ చేస్తే మనకి ఆత్మ సాక్షాత్కారం, కృష్ణ ప్రేమ లభిస్తాయి. హరే కృష్ణ.